హాయ్ అండి, వెల్కమ్ టు పెహెస్ కిచెన్. ఈరోజు వీడియోలో గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మనం ఎప్పుడు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్లా కాకుండా కొంచెం కొత్తగా మరింత టేస్టీగా ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు పుదీనా ఆకులు వేసుకోవాలి. దీంట్లోనే అరకప్పు వరకు కొత్తిమీరను వేసుకోవాలి. దీనిలోనే 2 పెద్ద సైజు అల్లం ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే ఒక 5 పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. దీనిలోనే చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే ఒక పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకుని గ్రీన్ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 ఎగ్స్ని పగలగొట్టుకొని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని మనం లంచ్ బాక్సుల్లో కూడా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కానీ మనం రోజు కుక్ చేసుకునే నార్మల్ రైస్ కానీ 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బాస్మతి రైస్ని మరీ ఎక్కువగా కలపకూడదండి. ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది. మనం ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకులను కూడా ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్లోని బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ గ్రీన్ మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.